ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క ప్రభు దినాన ప్రతిదినము ప్రభువుతో అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. తండ్రి, నీకు వందనాలు నాయన. మరొక దినాన మీ మాటలు వినడానికి మమ్మల్ని ఈ రీతిగా సిద్ధపరిచినందుకు వందనాలు. మీ మాటలు వినాలని ఎంతమంది అయితే ఆశపడతా ఉంటున్నారు వారందరితో కూడా మీరు మాట్లాడమని, మీరేనైనా ఆత్మీయంగాను దేవనైనా విశ్వాసంగాను వారిని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ లోకంలో చాలా మందికి కొంతమంది అంటే ఇష్టంగా ఉంటారు, కొంతమందిని బాగా ఇష్టపడతా ఉంటారు. దేనికని వీరికి వారంటే అంత ఇష్టము అని మనం ఆలోచన చేస్తే, వీరికి నచ్చినట్లుగా వారు ఉండడము, వీరి మనస్సుకు నచ్చినట్లుగా వారు ప్రవర్తించడము, వారికి ఉంటున్న అలవాట్లు కావచ్చు, వారికి ఉంటున్న మంచి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా వారిలో ఉంటున్న మంచి విషయాలు, ఇవన్నీ కూడా నచ్చిన వారు వారిని చాలా ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తాం. మనం కూడా ఆలోచన చేస్తే మనం కూడా కొంతమందిని చాలా ఇష్టపడతాం. ఇంట్లో వాళ్ళని కొంతమందిని బాగా ఇష్టపడతాం, మనల్ని పట్టించుకుంటున్న వారిని, మనం ప్రేమిస్తుంటున్న వారిని, మనకు అన్ని సమకూరుస్తూ ఉంటున్న వారిని. అలాగే బయట వారిని కూడా మనం చాలా మందిని ఇష్టపడతాం. మనలాగా మాట్లాడేవాళ్ళు, మనతో కలివిడిగా ఉండేవాళ్ళు, మనకి నచ్చినట్లుగా చేసేవాళ్ళు, మనకి ఇష్టమైనట్టు జరిగించేవారు కదా. చాలా మందికి వారి వారి ఇష్టాలకు అనుగుణంగా ఉంటున్న వ్యక్తులు ఎవరైనా కనబడితే వారిని చాలా అమితంగా ఇష్టపడతారు. దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే దేవుడు కూడా మనలో కొన్ని విషయాలు చూస్తా ఉన్నాడు. మనలో కొన్ని విషయాలు చూస్తున్నాడు ఆయన. ఎవరైతే దేవునికి నచ్చినట్లుగా ఉంటా ఉన్నారో వారంటే దేవునికి చాలా ఇష్టము. దావీదు గారి యొక్క జీవితంలో మనం చూస్తే దేవుడు దావీదు గురించి చెప్పిన మాట మనము ఒకసారి చదువుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిందని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. చూస్తున్నారా, దేవుడికి ఎందుకు అతడు ఇష్టానుసారుడయ్యాడు అని మనం చూస్తే, దావీదు ఎందుకు దేవుడికి ఇష్టానుసారుడయ్యాడంటే దేవుని యొక్క ఉద్దేశాలన్నిటినీ కూడా ఆయన నెరవేర్చేవాడిగా ఉంటా ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా ఆయన నడుచుకుంటున్న వాడిగా, ప్రవర్తిస్తుంటున్న వారిగా ఆయన ఉంటా ఉన్నాడు. ఈ లోకంలో మనము మన యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా చాలా సార్లు మనం వెళ్తూ ఉంటాం. మనకు నచ్చినట్లుగా మనం జీవించడానికి, బ్రతకడానికి మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. ఇతరులతో నాకేం పని, వాళ్ళతో నాకేం పని, వీళ్ళతో నాకేం పని, అసలు దేవుడితో నాకేం పని అని ఏమైనా చూస్తున్నాడా? అబ్బో తర్వాత చూసుకుందాంలే. దేవుణ్ణి చాలా సార్లు అసలు పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తున్న వారిగా చాలా మంది ఉంటా ఉన్నారు. అందుకనే దేవునికి నచ్చినట్లుగా నేను ఉంటున్నానా లేదా, ఇదిగో ఈ పని ఇది దేవుని ఉద్దేశంలో ఉందా లేదా, నేను ఇలా వెళ్ళడము దేవుని ఉద్దేశమేనా, నేను ఈ పని చేయడం దేవుని ఉద్దేశమేనా, నేను ఇక్కడ వర్క్ కలిగి ఉండడం దేవుని ఉద్దేశమేనా? దేవుని ఉద్దేశాలు ఎవరు కూడా నెరవేర్చని పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. అయితే దేవుడికి ఎవరంటే ఇష్టము అంటే, ఆయన ఉద్దేశాలను నెరవేర్చేవారంటే దేవునికి అమితమైన ఇష్టము. దావీదును చూసి ఆయన అదే అంటున్నాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా హృదయానుసారుడు. ఎందుకంటే
నా చిత్తమును నెరవేర్చేవాడిగా, నా ఉద్దేశములను నెరవేర్చేవాడిగా ఉంటా ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళారా, దేవునికి ఇష్టమైన వారంగా మనం ఉంటున్నామా? దేవునికి ఇష్టమైన వారంగా అంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వారంగా మనం ఉంటున్నామా, లేకపోతే మన ఉద్దేశాలను మనం నెరవేర్చుకుంటూ పోతుంటున్నామా? చాలా మంది నేను యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ఇన్ని సంవత్సరాలైంది, 10 అయింది, 15 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు, 30, 40, 50, 60 ఎన్నో సంవత్సరాలు చెప్పుకుంటా పోతారు. అయితే ఇన్ని సంవత్సరాలలో, దేవునిని ఎరిగిన ఇన్ని సంవత్సరాలలో దేవుని ఉద్దేశాలకు అనుగుణంగా జీవిస్తున్నావా, నీ ఉద్దేశాలకు అనుగుణంగా జీవిస్తున్నావా అన్న ప్రశ్న తలెత్తితే నీ సమాధానం ఏంటి? నీ సమాధానం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశాలకు అనుగుణంగానే నడుచుకుంటున్నావా? ఆలోచన చేద్దాం. నీవు దేవుని ఉద్దేశాలకు అనుగుణంగా నువ్వు నడవకుండా, దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చకుండా, నీ మనసుకు నచ్చినటివి, నీ కంటికి నచ్చినటివి, నీ శరీరానికి నచ్చినటివి నువ్వు నెరవేర్చుకుంటూ నీ ఉద్దేశాలకు అనుగుణంగా నువ్వు ప్రవర్తిస్తూ దేవుడికి నేనంటే చాలా ఇష్టం అని అనుకుంటే చాలా పొరపాటు. దేవుడు దావీదును చూసినప్పుడు, దావీదు ఈయన నా ఇష్టానుసారుడైన మనుషుడు అని దావీదును చూసి దేవుడు అంటా ఉన్నాడు. ఎందుకు అంటే రీజన్ గా చెప్తా ఉన్నాడు అక్కడ. అతడు నా ఉద్దేశంలన్నీ నెరవేరుస్తున్నాడు, అతడు నా ఉద్దేశంలన్నీ నెరవేర్చునని సాక్ష్యం ఇస్తా ఉంటా ఉన్నాడు. నిన్ను చూసి ఈ వ్యక్తి నా ఇష్టానుసారుడైన మనుష్యుడని దేవుడు చెప్పగలిగే విధంగా మనం ప్రవర్తిస్తుంటున్నామా? ఈమె నా ఇష్టానుసారురాలు అని దేవుడు చెప్పగలిగేటట్లుగా నువ్వు ప్రవర్తిస్తుంటున్నావా? దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చే విధంగా ఉంటున్నావా? నీ ఉద్దేశాలని నెరవేర్చుకుంటూ కొనసాగుతున్న వ్యక్తిగా ఉంటున్నావా? ఒకసారి ప్రశ్నించుకొని సమాధానం ఏమొచ్చిందో దాన్ని బట్టి దేవుని పాదాల దగ్గర మనల్ని మనం అప్పగించుకొని, ప్రభువా ఇదిగో ఇక నా ఉద్దేశం కాదు నాయన, నీ ఉద్దేశాలే నా జీవితంలో నెరవేర్చబడాలి, దానికి నాకు సహాయం చేయి, నన్ను బలపరచని దేవుని వేడుకుందాం. తలలోంచదా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవాన్ని పొందనాను. ఈ ఉదయకాల సమయంలో నీ ఉద్దేశాలను నెరవేర్చే వారంగా మేము ఉంటూ నీకు ఇష్టమైన మనుషులంగా మేము ఉండడానికి సహాయం చేయి దేవా. ఎవరెవరైతే అయ్యా నేను మీ ఉద్దేశాలకు అనుగుణంగా బ్రతకలేకపోతున్నానని ఆయన మీ పాదాల దగ్గర మొరపెడుతున్న వారు ఉంటే వారి యొక్క మొరను ఆలకించండి. మీ ఉద్దేశాలు వారి యొక్క జీవితాలలో నెరవేర్చడానికి కావాల్సిన శక్తితో కృప్తం మీరు నింపి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. God bless you.